Hi guys, welcome back to another video in Haven Trading University. And ఈ వీడియో నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు మీకైతే యూట్యూబ్ లో నా ఛానల్ నుంచి ప్రైస్ యాక్షన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బికాస్ ఐఎమ్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ కాబట్టి. సో మీరు ఎలాంటి ట్రేడర్ అవ్వచ్చు, ఎస్ఎంసీ అవ్వచ్చు, ఏదైనా ఎస్ఎంసీ కాన్సెప్ట్స్, ఎస్డి సప్లై డిమాండ్ అవ్వచ్చు, లేదా క్యాండిల్ స్టిక్స్ ని క్యాప్చర్ చేస్తూ క్యాండిల్ సైకాలజీని మెయింటైన్ చూస్తూ ట్రేడ్ చేసే వాళ్ళు అయ్యుండొచ్చు. బట్ నా పరంగా అవన్నీ స్మార్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్స్. ఎందుకంటే అన్నిటికీ రిలేట్ అయి ఉంటాయి ఒక ప్రైస్ యాక్షన్ లో మాత్రమే. సో నేను దీని మీద ఫోకస్ చేసి దీని మీద ఉన్న గ్రిప్ తెచ్చుకొని నేను స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం కానీ, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రైస్ యాక్షన్ వల్ల చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ నా నాలెడ్జ్ ని నేను యూట్యూబ్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ అవి మీకు ఉపయోగపడితే యూ కెన్ ఫాలో. అండ్ ఆల్సో లేదనుకుంటే నేను మీ కాన్సెప్ట్స్ ని, అంటే ఎస్ఎంసి, సప్లై డిమాండ్, క్యాండిల్ స్టిక్స్ ని నేను డిస్కరేజ్ చేయట్లేదు. ఫాలో యువర్ సెల్ఫ్. బట్ మీకు ప్రైస్ యాక్షన్ పరంగా ఎటువంటి నాలెడ్జ్ కావాలి అంటే యూ కెన్ చెక్అవుట్ మై ఛానల్ ఫ్రమ్ టుడే. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. దిస్ ఈస్ ప్రైస్ యాక్షన్ పార్ట్ 1. మన ఫస్ట్ టాపిక్ హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ ఓకే, ఈ వీడియో తర్వాత మీకు ఇంకో వీడియో చూడాల్సిన అవసరం అయితే ఉండదు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలని చెప్పి. సో ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం క్లియర్ గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి హైప్ చేయండి, కొంతమందికి ఇంకా రీచ్ అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేయడం కన్నా ముందు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ చెక్ ఇట్. సపోర్ట్ అంటే ఏంటి లేదు, ఒక సింపుల్ గా డయాగ్రామ్ గీసి చూపిస్తాను మీకు. ఓకే, ప్రైస్ పరంగా సో ఓకే ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది అనుకున్న ప్రైస్ ఇలాగే కదా, మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్ ఎలా అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రైస్ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ ఏరియా నుంచి బౌన్స్ అవుతూ వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ ఏరియా నుంచి బౌన్స్ అవుతూ వస్తుంది. అండ్ ఆ పర్టికులర్ ఏరియాని మీన్స్ బౌన్స్ అవుతుంది అంటే దాని అర్థం ఆ పర్టికులర్ ఏరియాని ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది అని అర్థం. సో రెస్పెక్ట్ చేస్తుంది అంటే దేర్ ఈస్ ఏ ఛాన్స్ అగైన్ ప్రైస్, అంటే దేర్ విల్ బి ఛాన్స్ అగైన్ ప్రైస్ ఆ పర్టికులర్ జోన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకే, ప్రైస్ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ ఏరియాని అయితే రెస్పెక్ట్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏరియాని ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాని మనం డ్రా చేసుకొని, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ప్రైస్ విల్ కమ్ అగైన్ టు దట్ జోన్ అండ్ బౌన్స్ బ్యాక్ టు రియల్ జోన్. ఓకే, అంటే ఇక్కడ ఆ ప్రైస్ ఈ ఏరియాని సపోర్ట్ తీసుకొని మళ్ళీ ప్రైస్ బౌన్స్ అప్ అవడానికి ట్రై చేస్తుంది అని అర్థం అనమాట. సింపుల్. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్రైస్ ఒకవేళ ఏదో ఒక కామన్ జోన్ దగ్గర ఎవ్రీ టైం ఆ పర్టికులర్ జోన్ దగ్గర ఇలా బౌన్స్ అవుతుంది అంటే, బౌన్స్ అవుతూ పైకి వెళ్తుంది అంటే దాంతో అది సపోర్ట్ అని అంతే. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సపోర్ట్ ని ఎలాగా సపోర్ట్ మీకు కన్సిడర్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. యాక్షన్ ఇక్కడ 5 minutes స్టార్ట్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ చూడండి 5 minutes స్టార్ట్ ఉంది. ఇక్కడ వెరీ ఇలాగే ఇక్కడ ఉందాం, ఇది ఒక సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. బికాస్ ఒక సపోర్ట్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే ఇఫ్ ప్రైస్ ఆ జోన్ ని 3 times కన్నా ఎక్కువ, అంటే 4 times, యావరేజ్ గా 4 times ఒకవేళ టచ్ చేసి రెస్పెక్ట్ చేసి మళ్ళీ సేమ్ మూమెంట్ ఇచ్చిందంటే అర్థం అప్పుడు ఆ ఏరియాని సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అది ఇక్కడ చూడండి 1, 2, 3 అండ్ దగ్గర 4, 5 times 3 కంటే ఎక్కువ సార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ దట్ జోన్ యాజ్ సపోర్ట్ అనమాట. అంతే, ఈ జోన్ మనం సపోర్ట్ కన్సిడర్ చేయొచ్చు అని. అట్ ద సేమ్ టైం సపోర్ట్ అంటే ఇంకేం లేదు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ లేట్ అయితే ఏమనుకోకండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ అగైన్ అట్ ద సేమ్ వే రెసిస్టెన్స్ కూడా ఎక్కడ ఉంది. రెసిస్టెన్స్ అంటే ఏమీ లేదు, ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు సపోర్ట్. అంతే, క్వైట్ ఆపోజిట్ టు సపోర్ట్. ఈజీ. ఏదైనా ప్రైస్ ఆ పర్టికులర్ జోన్ రిజెక్ట్ చేస్తూ రెసిస్ట్ చేస్తూ కిందకు వచ్చి మళ్ళీ అక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ రెసిస్టెన్స్. ఎందుకంటే ప్రైస్ ఆ జోన్ అక్కడి నుంచి పైకి ఎలా అనుకోవట్లేదు ప్రైస్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ జోన్ నుంచి కిందకి వెళ్ళట్లేదు, అండ్ ఈ పర్టికులర్ జోన్ దగ్గర నుంచి పైకి అయితే వెళ్ళట్లేదు. సో ఈ జోన్ ఇక్కడ నుంచి పైకి ఇక్కడ బ్రేక్ అవడానికి రెసిస్ట్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అవడానికి ఛాన్స్ తీసుకోకుండా సపోర్ట్ తీసుకొని మీదకి వెళ్తుంది కాబట్టి సపోర్ట్ జోన్ అనుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళడానికి రెసిస్ట్ చేస్తుంది కాబట్టి దిస్ జోన్ విల్ కాల్ రెసిస్టెన్స్. అంతే, ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు సపోర్ట్ జోన్. అండ్ సేమ్ సినారియోని ఇక్కడ తీసుకుందాం. ఇక్కడే ఏదో స్మాల్ ఎగ్జాంపుల్ 5 minutes లో అయితే జోన్స్ బాగా కనిపిస్తాయని మీకు చెప్తున్నా. మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా సరే 1 hour అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు,
వీక్లీ అవ్వచ్చు, మంత్లీ ఆర్ 4 hours, దేనిలో మీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంటది. అండ్ ఇక్కడ సేమ్ సినారియో, సేమ్ కూడా ఈ జోన్ ని 3 times కన్నా ఎక్కువ కానీ 3 is more than enough. 3 times ఒకవేళ ఇలా రెస్పెక్ట్ చేసింది అంటే వీ కెన్ కన్సిడర్ దట్ జోన్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 more than 9 10 times అయితే కంటిన్యూస్ గా రెసిస్ట్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ ఈ 5 minute start లో ఎక్కువగా జోన్స్ కనిపిస్తాయి కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నా. లేకపోతే ఓకే, తర్వాత నెక్స్ట్ జోన్ కూడా 1 hour కానీ 4 hours కూడా చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం, మీరేం కంగారు పడకండి. అండ్ రెసిస్టెన్స్ జోన్ అంటే సింపుల్ గా ఇది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే అంతే, ఇంకేం లేదు. అండ్ సపోర్ట్ అండ్ ఇంకా కొంచెం ఏమైనా ఉంది అంటే ఇంకో కొంచెం బేసిక్స్ కొంచెం కిందకి కొంచెం డెప్త్కి వెళ్ళాలంటే ఇది ఇంకొంచెం చెప్తూ ఉంటాను. చూసి తీసుకుందాం. సపోర్ట్ జోన్, ఓకే ఇక్కడ టెక్స్ట్ రాస్తాను చూడండి. ఇక్కడ సపోర్ట్ కన్వర్ట్స్ ఇంటూ రెసిస్టెన్స్, ఓకే ఇది సపోర్ట్ కన్వర్ట్స్ ఇంటూ రెసిస్టెన్స్ అనమాట. ఎప్పుడు సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లో కన్వర్ట్ అవుతుంది అంటే ఇఫ్ ఒకవేళ మార్కెట్ అనేది ఇలా ఈ వేలో ఇలా అవుతుంది అనుకున్నాం, ఈ సపోర్ట్ తీసుకొని వెళ్తూ వస్తుంది. అండ్ అగైన్ ప్రైస్ ఇలా ఉంది అనుకో, ఓకే ప్రైస్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అయితే ఎలా ఉంది, వీ కెన్ మార్క్ దిస్ యాజ్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే ప్రైస్ అక్కడి నుంచే కదా బౌన్స్ అవుతూ మీదకి వస్తుంది. అండ్ దట్స్ ఇట్. అండ్ ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లో ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అంటే ఈ సపోర్ట్ ప్రైస్ ఒకవేళ ఈ సపోర్ట్ అనేది రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేసినప్పుడు, విచ్ మీన్స్ ఇన్ సింపుల్ వే, ప్రైస్ ఒకవేళ మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి బ్రేక్ అయింది అనుకోండి, ఈ ఎక్కడున్న ప్రైస్ సపోర్ట్ చేయకుండా పెద్ద బిగ్ రెడ్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయినా అనుకోండి కిందకి, అప్పుడు ఆ సపోర్ట్ ఆ జోన్ రెసిస్టెన్స్ లో మారుతుంది అనమాట. ఇఫ్ అప్పుడు ఇప్పుడు ఈ జోన్ మీరు సపోర్ట్ లాగా తీసుకోలేరు. ఇఫ్ మళ్ళీ మీరు సపోర్ట్ లో తీసుకోవాలి అంటే ఈ ఈ క్యాండిల్ యొక్క ఈ స్వింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ స్వింగ్ అయితే ఇక్కడ ఈ స్వింగ్ లో ఏదైనా హైయెస్ట్ క్యాండిల్ మీద ఒకటి ఉంటుంది, విక్ తో క్లోజ్ అయితే ఖచ్చితంగా ఒక క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే అప్పుడు అగైన్ దిస్ విల్ కన్సిడర్ యాజ్ సపోర్ట్. అప్పటి వరకు దిస్ విల్ కన్సిడర్ యాజ్ రెసిస్టెన్స్, ఎందుకంటే బ్రేక్ అయిపోయింది. మార్కెట్ అనేది ఆ జోన్ ని బ్రేక్ చేసి పడేసింది కాబట్టి ఆ జోన్ అప్పుడు సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ లో మారుతుంది అనమాట, అంతే. అండ్ రెసిస్టెన్స్ మరి ఏమవుతుంది, మళ్ళీ ఆ జోన్ మరి మిటిగేట్ అవ్వకుండా, ఆ జోన్ మరి బ్రేక్ చేయకుండా మళ్ళీ ఎలా ఇలా మారుతుంటుంది అనమాట. సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లో మారుతుంది అనమాట. ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లా మారుతుంది వెన్ ఇట్ బ్రేక్స్ ద సపోర్ట్ జోన్, అంటే ఇక సెకండ్ సినారియో కూడా ఇన్ ద సేమ్ సెంటెన్స్, రెసిస్టెన్స్ కన్వర్ట్ ఇంటూ సపోర్ట్. సెకండ్ సినారియో, resistance converts into support. ఓకే, అగైన్ సేమ్ సినారియో, ఏమీ లేదు ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన ఇదో పెద్ద బ్రహ్మ విద్యలో చూడకండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ కంపేర్ టు ఎనీ అదర్ కాన్సెప్ట్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి, ప్రైస్ ఒకవేళ ఆ జోన్ ని బ్రేక్ చేయకుండా అక్కడక్కడే ఓకే ఆ జోన్ నుంచి రెస్పెక్ట్ చేస్తే వస్తుంది అనమాట. ఓకే, ప్రైస్ ఎక్కడ వెళ్ళకుండా అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ కదా. ఇఫ్ ఇన్ ద సేమ్ సినారియో ఎలాగైతే సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లో బ్రేక్ అవుతుందో, అదే సపోర్ట్ లా రెసిస్టెన్స్ లాగా మారుతుందో, ఇన్ ద సేమ్ వే రెసిస్టెన్స్ కూడా ఒకవేళ ప్రైస్ ఆ జోన్ రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేసింది అనుకుందాం, ఇలా బ్రేక్ చేస్తే దెన్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ సపోర్ట్. ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా, ఎందుకంటే ఇలా బ్రేక్ చేసినప్పుడు ఈ జోన్స్ మరి రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయి ఇలా క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుందాం, ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఏదైనా క్లోజ్ అయిన బుల్లిష్ మూమెంట్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ అనేది అక్కడ ఉంది అనమాట. సో ఒకవేళ మళ్ళీ ఈ జోన్ మళ్ళీ రెసిస్టెన్స్ లాగా ఎప్పుడు మారుతుంది అంటే నేను చెప్పాను కదా, ఈ స్వింగ్ ఎక్కడైతే ఉందో లోయెస్ట్ విక్ తో క్లోజ్ అయిన క్యాండిల్ ఒకటి ఉంటుంది, ఆ క్యాండిల్ ఒక విక్ ని క్లోజ్ చేసి ఆ క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ ఈ జోన్ ని రెసిస్టెన్స్ లో మనం మార్చుకోవచ్చు అనమాట. అండ్ దట్స్ ఇట్. ఒకవేళ ఈ బ్రేక్ ఏంటంటే మళ్ళీ జోన్ అనేది రీటెస్ట్ చేస్తూ ఈ జోన్ మళ్ళీ సపోర్ట్ లాగా వాడుతూ ప్రైస్ మూవ్మెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఇన్ దట్ వే దిస్ రెసిస్టెన్స్ జోన్ విల్ కన్వర్ట్ ఇట్ యాజ్ సపోర్ట్ అనమాట, ఇన్ దట్ వే. అండ్ అది ఈరోజు చెప్తున్నాం కదా, సపోర్ట్ అంటే
సపోర్ట్ అంటే క్లారిటీ వచ్చింది, రెసిస్టెన్స్ అంటే క్లారిటీ వచ్చింది, హౌ టు డ్రా కూడా చెప్పాను. 3 times కన్నా ఎక్కువగానే ప్రైస్ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే సపోర్ట్ అని తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ కూడా అంతే, 3 times ఎక్కువ తీసుకుని రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. బట్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కరెక్ట్ గా ఎలా డ్రా చేయాలి, అండ్ మన నెక్స్ట్ మూవ్ అదే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, కంగారు పడకండి. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అలా కన్వర్ట్ అవుతుందో చెప్పాను, రెసిస్టెన్స్ సపోర్ట్ ఎలా కన్వర్ట్ అవుతుందో కూడా చెప్పాను. ఇఫ్ ఈ 4 topics లో హౌ టు సపోర్ట్ అంటే, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎలా మారుతాయి, అని ఎలా ఇంటర్చేంజ్ అవుతాయి కాన్సెప్ట్స్ అనేవి, ఏమైనా డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ని ఎలా కరెక్ట్ గా డ్రా చేయాలి, ఓకే. నేనైతే పర్సనల్ గా 1 hour ఈజ్ మై హైయెస్ట్ టైం ఫ్రేమ్ అంట. ఓకే, ఇది కొంచెం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనకు కొంచెం ఓకే. నేనైతే ప్రైస్ యాక్షన్ ట్రేడ్ అని, అఫ్ కోర్స్ నేను ఎస్ఎంసీ కాన్సెప్ట్ యూస్ చేయడం అంటే యూస్ చేస్తాను. ఓన్లీ లిక్విడిటీ మాత్రమే నేను ఎక్కువ కన్సిడర్ చేస్తాను, బికాస్ అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువగా ఉండేది లిక్విడిటీ కాబట్టి, ఆ లిక్విడిటీ స్వీప్ ఆ కాన్సెప్ట్ కొంచెం దాని మీద బేస్ చేస్తాను అంతే గానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రకారం ఇలాగే ఎవ్రీ మార్నింగ్ నేను 10 కి ఓపెన్ చేసి ఇలా ఒక బాక్స్ గీసుకుంటాను. ఇలా బాక్స్ గీసుకొని బాక్స్ పైన కింద రెసిస్టెన్స్ సపోర్ట్ ఏముందని చూస్తాను. అవి డ్రా చేసుకున్న తర్వాత 5 minutes లో వెంటనే జూమ్ చేసిన తర్వాత ఓకే 1 minute లో చూసినప్పుడు ఎలాగైందని చెప్తాను. అండ్ ఇఫ్ ప్రైస్ వాస్ బేరిష్ ఆర్ బులిష్ అనేది హై టైం ఫ్రేమ్స్ లో మనకు తెలిసిపోతుంది కాబట్టి, ఎక్కడ చూసిన తర్వాత ఒకవేళ నా వ్యూ బులిష్ అయితే నేను సపోర్ట్ గీసుకొని ట్యాప్ అయ్యేదాకా వెయిట్ చేసి ట్యాప్ అయితే తీసుకుంటాను, లేకపోతే ట్రేడ్ అనేది. ఒకవేళ బేరిష్ సైడ్ అయితే రెసిస్టెన్స్ గీసుకొని ట్యాప్ అవడం కానీ బ్రేక్ చేయడం ఏదో ఒకటి ఏదో జరిగేదా వెయిట్ చేస్తాను. ఒకవేళ జరగకపోతే మాత్రం ఐ విల్ నెవర్ టేక్ ద ట్రేడ్ ఆన్ దట్ పర్టికులర్ డే. అండ్ దట్స్ ఇట్. నేను ఈ ప్రైస్ యూస్ చేసుకొని ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేశాను, ఎలాగ ట్రేడ్స్ ఎంట్రీ తీసుకోవాలి, ఫుల్ బ్రేక్ డౌన్ అనేది కమింగ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా వీడియో. జస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ హౌ విల్ ఎంటర్టైన్ దేర్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఎలాగా మారుతుంది, అండ్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా ఎలా మారుతుంది అని చెప్పి మీరు ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఇది సేమ్ చూడగానే చెప్పవచ్చు సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఇక్కడ చూడండి సపోర్ట్ అయితే ఎక్కడ ఉంది, అండ్ రెసిస్టెన్స్ కూడా అక్కడే దాని మీదే. కొంచెం ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది సింపుల్, ఏం లేదు. ఓకే, ఇక్కడ హై టైం ఫ్రేమ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ లో గీసుకొని ఇలా హై టైం ఫ్రేమ్స్ లో ఇలాగా మీరు చూసి కన్సిడర్ చేయొచ్చు. అదే లో టైం ఫ్రేమ్ అంటే అది మనం చెప్పలేం, ఎందుకంటే హై టైం ఫ్రేమ్స్ లో ఒక 1 hour క్యాండిల్ అనేది 1 hour లో ఒకటే కనిపిస్తుంది. అదే 5 minutes లో నాకు తెలిసి ఒక 20-30 కనిపించి ఉండొచ్చు. 20-30 వస్తాయి అనుకుంటా. అదే 1 minute అయితే 60 క్యాండిల్స్ వస్తాయి, అలాగనమాట. అదే జోన్స్ అనేవి కనబడతాయి, బట్ ఏ జోన్ రెస్పెక్ట్ చేయాలనేది హై టైం ఫ్రేమ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ చూస్తే బేరిష్ క్యాండిల్ అనేది 2:20-30 అంటే 8:30కి అనమాట. నైట్ 8:30కి ఈ ఈ ఇలా ఒకటి తీసుకొని ఇలా బాక్స్ గీసుకొని 5 minutes లో కానీ 1 minute లో కానీ జూమ్ చేసి చూడండి, చాలా పెద్ద ఎక్కువ క్యాండిల్స్ కనిపిస్తాయి అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఆ క్యాండిల్ బేరిష్ అండ్ క్లోజ్ అయింది కాబట్టి అది బేరిష్ క్యాండిల్. బట్ 5 minutes లో అక్కడే చాలా సపోర్ట్, చాలా రెసిస్టెన్స్, చాలా లిక్విడిటీ స్వీప్లు, ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీస్ చాలా కనిపిస్తాయి. అంటే అవన్నీ చూసి బోర్ పిచ్చెక్కించుకోవడం కన్నా హై టైం ఫ్రేమ్స్ కి వచ్చి జస్ట్ అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ కరెక్ట్ మేజర్ జోన్స్ ఎక్కడ డ్రా చేసుకొని వెళ్ళిపోతే చాలా మంచిది అనమాట. అండ్ అది ఒకవేళ ఇలా డ్రా చేసుకోవడం చాలా మంచిది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతే, సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయాలంటే హై టైం ఫ్రేమ్ తీసుకోండి. ఒకవేళ మీరు 4 hours అయితే అదే 15 minutes 30 minutes ట్రైన్ తీసుకుని అనుకుంటే 4 hours డైలీ టైం ఫ్రేమ్ ఇస్ ద బెస్ట్ టు డ్రా సపోర్ట్ రెసిస్టెన్స్. ఆ 5 minutes లో మీరు ట్రైన్ చేస్తారు అనుకుంటే నాలాగా 1 hour ఇస్ ద బెస్ట్ టైం టు డ్రా యువర్ జోన్స్. ఓకే, ఇది ఈ రోజు అయితే. మరి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఈ రోజు చూసిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ ఆన్సర్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ మీకు ఒకవేళ నా నుంచి ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, నేను ఏదైనా లాంచ్ చేస్తాను మీకు హెల్ప్ఫుల్ గా ఏమైనా ఉండేది. సో అప్పుడు దాకా సెలవు. నేను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. సో ఛానల్ కొత్త కావాల్సి